చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఇలాగా క్యాబేజీ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. చేసుకోవడం కూడా చాలా ఈజీ. 10 నిమిషాల్లో ఈ రైస్ అయితే తయారైపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కలపెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, గుల్లిపప్పు, శనగపప్పు వేసుకొని లైట్గా ఎగనివ్వాలి. ఇందులోనే ఒక ఉల్లిపాయ, 3-4 పచ్చిమిరపకాయలు పొడగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని కరివేపాకులు కూడా వేసుకొని ఎగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా వేగి 1 నిమిషం పాటు వేగించాలి. ఇందులోనే సన్నంగా తురుముకున్న క్యాబేజీ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని 2-3 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, మసాలా పొడి అండ్ అలానే పసుపు కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మరొక నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న రైస్, కొత్తిమీర వేసుకొని బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, చాలా ఫాస్ట్గా రైస్ అయితే తయారైపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు.